నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా బాహుబలి ఫ్యామిలీ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. మహానగరాలలో మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి రెస్టారెంట్లు నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభదాయకమని, తమ వద్ద నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెస్ట్ ఇండియన్ అన్ని రకాలైన బిర్యానీలు ప్రత్యేకమైన ఆఫర్తో బెస్ట్ క్వాలిటీ ఇవ్వడం తమ ముఖ్య ఉద్దేశం అని, నెల్లూరు నగరంలో రెండో బ్రాంచ్గా ఈరోజు ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేస్తూ, నెల్లూరు ప్రజలు ఒకసారి బాహుబలి ఫ్యామిలీ రెస్టారెంట్కి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా కార్యనిర్వాహకులు వంశీ పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. క్రమంలో నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు విజయ్ భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిడాల మధు, వ్యాపారస్తులు, నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. విశాలంగా మంచి సీటింగ్ కెపాసిటీతో, మంచి ఇంటీరియర్తో ఫ్యామిలీస్ అందరూ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అంటే పిల్లలు ఫ్యామిలీస్ ఎక్కువగా విజిట్ చేసే ఏరియా ఇది. అందరికి అనుకూలంగా మంచి ప్రదేశంలో పెట్టిన మా మిత్రుడు మహేష్, మిత్రులందరూ కూడా చాలా బాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మంచి ప్రదేశంలో ఏర్పాటు చేశారు. బాహుబలి అంటే టౌన్లో ఇప్పటికీ ఆల్రెడీ 2-3 సెంటర్స్ ఉంది. ఫుడ్కి ఫేమస్. ఈ నాన్ వెజ్కి ముఖ్యంగా బాహుబలి కిచెన్ అంటేనే నాన్ వెజ్ చాలా బాగుంటుందని అందరూ బాగా ఇష్టపడతారు. దాన్ని ఇప్పుడు మంచి ప్రదేశంలో పెట్టి ఫ్యామిలీస్ అందరికి కూడా అందుబాటులో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో తీసుకొచ్చిన బాహుబలి రెస్టారెంట్ని ఇంత విశాలమైన ప్రదేశంలో అరేంజ్ చేసిన మా మిత్రులు వంశీకి, మహేష్కి అందరికి కూడా నేను చాలా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇది బాగా మంచి పేరు, మంచిగా వాళ్ళు పైకి అభివృద్ధి చేద్దామని, మంచిగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా. ఈ సిటీ కూడా చాలా మందికి వాళ్ళు ఈ రెస్టారెంట్ వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు మన సిటీ కాన్ఫరెన్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది. మంచి మనసు, మంచిగా మంచి ప్లేస్లో పెట్టిన దానికి మంచిగా అరేంజ్ చేసినటువంటి వీరికి ధన్యవాదాలు. కూడా బాహుబలి రెస్టారెంట్ ఈ రోడ్లోనే ఉండేది, కాకపోతే అది కొద్దిగా చిన్నగా ఉండేది. కానీ ఫుడ్ క్వాలిటీలో మాత్రం మా వంశీ గారు, అంటే గతంలో మా దైవం ముహమ్మద్ శ్రీకృష్ణారెడ్డి గారు ఓపెన్ చేశారు ఆ గతంలో బాహుబలి రెస్టారెంట్ని. నిజంగా కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఎక్కడ కూడా టేస్ట్లో కాంప్రమైజ్ కాకుండా, ఎందుకంటే వంశీ గారు కూడా అదర్ స్టేట్స్లో కూడా చదివి వచ్చినాడు కాబట్టి అక్కడ టేస్ట్, తర్వాత ఇండియన్స్ ఎలా తింటారు, ఇక్కడ వాతావరణానికి అక్కడ అనుగుణంగా తయారు చేసే మనసత్వం గల వ్యక్తి. ఎక్కడ కూడా ఫుడ్లో కాంప్రమైజ్ అయ్యే, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి. ఎందుకంటే క్వాలిటీ ఖచ్చితంగా బాగుండాలా అని చెప్పి చెఫ్లందరూ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి క్వాలిటీలో కూడా అందులో బాహుబలి బిర్యానీ అంటే చాలా ఫేమస్. తర్వాత అక్కడ రెస్టారెంట్లో సీటింగ్ కెపాసిటీ తక్కువ ఉందని చెప్పి అక్కడి నుంచి జస్ట్ కొద్దిగా ఒక 50 మీటర్స్ కొద్దిగా ముందుకు వచ్చాడు. జస్ట్ ఇక్కడ ఇంకా కూడా విశాలంగా ఈరోజు మేము కిచెన్ కూడా అన్ని విజయభాస్కర్ రెడ్డి గారు, మేము అందరూ కూడా కిచెన్ అన్ని కూడా చూసాం. నిజంగా కూడా చాలా హైజెనిక్ గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు వంశీ గారు బాగా ఈరోజు సీటింగ్ కెపాసిటీ కానీ, ఇక్కడ పనిచేసే వ్యక్తులు కూడా అంతా సిటీ కాన్స్టిట్యున్సీ కానీ అంతా అది కానీ బ్రహ్మాండంగా ఉన్నారు. వీళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. బిర్యానీలో ఫేమస్ అయినటువంటి బాహుబలి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రైస్ విషయానికి వస్తే ఎలా ఉంటుంది? ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. ఎందుకంటే మా మిస్సెస్ ఉంది, ఇంకా ఆడవాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు బాహుబలి నుంచి ఇక్కడ నుంచి ఆర్డర్ తెప్పించుకుంటారు. వాళ్ళు స్కిన్లెస్, బోన్లెస్ బిర్యానీ అని ఒకటి ఉంటుంది ఇక్కడ. దాంట్లో క్వాంటిటీ కూడా బెస్ట్ గా ఇస్తూ, ప్లస్ పీసెస్ కూడా చాలా చక్కగా ఎక్కువగా ఇస్తూ, బెస్ట్ ప్రైస్ తో ఈరోజు నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈరోజు బాహుబలి రెస్టారెంట్ ని వాడుకోవచ్చు హ్యాపీగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.